వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రూపాయి నేల చూపుడు చూస్తుంది, డాలర్ ఆకాశాన్ని తాకుతుంది. రోజు రోజుకు ఆర్థిక సవాళ్లు దినదిన గండంలా మారుతున్నాయి. అటు అమెరికా ఇటు ఇండియాలో టెక్కీలకు తిప్పలు తప్పడం లేదు. ఐటీ రంగంలో లక్షలాది మంది డాలర్ డ్రీమ్స్ డమాలంటున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ కి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీలో చదవడం చాలా మంది భారతీయ విద్యార్థులకు ఒక కళ. ఆ కళ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులు చేసైనా ఆ డ్రీమ్ ను నెరవేర్చుకునేందుకు కష్టపడతారు. అయితే అగ్రరాజ్యాల్లో ఇండియన్ స్టూడెంట్స్ కి కష్టాలు ఎదురవుతున్నాయి. అక్కడే కాదు, ఇండియాలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇంతకీ టెక్కీలకు వచ్చిన సమస్యలేంటి? ఐటీ రంగం ముందున్న సంక్షోభం ఏంటి? మన రూపాయి రోజు రోజుకి బక్క చిక్కిపోతుంది. డాలర్తో మారకం విలువ మరింతగా క్షీణిస్తుంది. ఇప్పటికే 96 మార్కును దాటి సెంచరీ వైపు పరుగులు తీస్తుంది. దీంతో పేద మధ్యతరగతి జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు మరింత ప్రాణ సంకటంగా మారింది. పడిపోతున్న రూపాయి కారణంగా పస్తులు ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు రూపాయి కష్టాలు తక్షణ ప్రభావం చూపుతున్నాయి. చదువులకు నిధులు సమకూర్చే తల్లిదండ్రులకు విదేశాలకు డబ్బు పంపే ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. వారు ఇప్పుడు ఒక డాలర్ లేదా ఒక పౌండ్ కోసం ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక విద్యా రుణాలతో విదేశాలకు వచ్చిన వారి బడ్జెట్ తలకిందులవుతుంది. వేగంగా దూసుకొస్తున్న కృత్రిమ మేధ ఇప్పుడు కాలేజీ క్యాంపస్ నియామకాలను ప్రభావితం చేస్తుంది. ఏఐ టెక్నాలజీతో ఉద్యోగుల తొలగింపులకు దిగ్గజ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. భారీ సంఖ్యలో లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా డిగ్రీలు చేతబట్టుకున్న ఇంజనీరింగ్ పట్టభద్రులు విలువలలాడిపోతున్నారు. గతంలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్లోనే సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్లకు వచ్చేవి. అవసరమైన ప్లాట్ఫామ్లలో రాత పరీక్ష నిర్వహించి ఆపై మౌఖిక ఇంటర్వ్యూలు జరిపి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు జారీ చేసేవి. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ఏఐ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలో ప్రాంగణ నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అటు కళాశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఐటీ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు, మార్కెట్ మందగమనం, అలాగే కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారు. ఏఐ టూల్స్తో ఎంట్రీ లెవెల్ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో కొత్త నియామకాలకు వెనుకంజ వేస్తున్నాయి. ఆటోమేషన్ కారణంగా ఒకే పనిని తక్కువ మంది ఉద్యోగులతో నిర్వహిస్తున్నాయి. క్యాంపస్లకు వచ్చే కంపెనీల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వచ్చిన కంపెనీ ఉద్యోగాలు ఆఫర్. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విశ్లేషకులు